ఎప్పుడొచ్చామన్నది కాదు, జనం హృదయాలు గెలుచుకున్నామా లేదా, తగ్గకుండా నెగ్గుకొచ్చామా లేదన్నది ముఖ్యం. తెలుగు వార్తా తరంగిణిలో చెరగని అధ్యాయమై తక్కువ కాలంలో మీడియా రంగంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమంటే అది అంత ఆషామాషి కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఎన్టీవీ. మాట చెప్పడం, మాటివ్వడం చాలా సులువు. కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా దానికి కట్టుబడడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవరోధాలు, అంతకు మించిన కష్ట నష్టాలు అయినా ప్రతిక్షణం ప్రజాహితమంటూ సమాజహితం కోసం ముందుకొచ్చింది ఎన్టీవీ. ఆ బాటలోనే ఇన్నేళ్లుగా పయనించడమంటే అది మామూలు విషయం కాదన్నది జగమెరిగిన సత్యం. సమాజానికి ఫోర్త్ ఎస్టేటుగా పిలిచే జర్నలిజం విలువలను కాపాడడాన్ని సవాలుగా స్వీకరిస్తూ ఆ సమాజ శ్రేయస్సుకు కంకణం కట్టుకొని ప్రజాపక్షాన వెన్నుదన్నుగా నిలిచి ఆ ప్రస్థానాన్ని 18 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఎన్టీవీ ఎలా ముందుకు సాగుతోందన్నది ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఈ సందర్భంగా ఎన్నో విషయాలు ప్రేక్షకులతో పంచుకోవాలి. ఒక న్యూస్ ఛానల్ స్థాపించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకవేళ పెట్టినా దాన్ని నడపడం అనేది ఒరకలెత్తే నదికి ఎదురీదినట్టే. ఇలాంటి సమయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, మనసును తొలుస్తాయి. ఎలా నడవాలి, ఏం ప్రసారం చేయాలి, జనాలకు ఏది అవసరం, అసలు ప్రేక్షకులు ఏం చూస్తారు, ఇవన్నీ స్పష్టంగా సమాధానం తెలిసిన ప్రశ్నలు. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఎన్టీవీకి పునాది రాయి వేసే సమయంలో వీటిపై ఎంతో కసరత్తు జరిగింది. అన్ని విధాలుగా ఆలోచించగా అంతిమంగా మస్తిష్కంలోంచి వచ్చిన మెరుపు ఆలోచనే ప్రతిక్షణం ప్రజాహితమనే మాట. ఈ 18 ఏళ్ల ప్రయాణమంతా ఇదే మాటగా, ఇదే శ్వాసగా సాగించామని సగర్వంగా చెప్తోంది ఎన్టీవీ. ఇలా వచ్చేలా వెళ్లిపోయిన వార్తా సంస్థల్ని ఎన్నో చూస్తున్నాం. కానీ ఓ ఆర్గనైజేషన్ 18 ఏళ్ల పాటు ఒకే కమిట్మెంట్ తో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగడం చాలా అరుదైన విషయం. దానికి నిలువెత్తు నిదర్శనమే జనహితంగా మారిన ఎన్టీవీ. ఇక్కడ గట్టిగా మరొక్క విషయం చెప్పాలి. అది ఏంటంటే ఎన్టీవీ రాకముందు న్యూస్ ఛానల్ కు సంచలనమే పనిగా ఉండేది. గట్టిగా దగ్గినా, తుమ్మినా స్క్రీన్ మీద హడావిడి చేసేసి, మసిపూసి మారేడు కాయించేసి 4 బ్రేకింగ్స్ వేస్తే జనం టీవీలకు అతుక్కుపోతారు అనుకునేవారు. కానీ ప్రజలకు కావాల్సింది అది కాదని, సీరియస్ సమస్యలతో పాటు రాజకీయ, ఆర్థిక సమస్యలు కళ్లకు కట్టేలా, పరిష్కారం తెలిపేలా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా చూస్తారని ఎన్టీవీ 100కి 100 పాళ్లు రుజువు చేసింది. రాజకీయ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కూడా ఒక ఛానల్ ని విజయవంతంగా నడపొచ్చన్నది ఎన్టీవీ విషయంలో రుజువైంది. జనాల వ్యూస్ ప్యాటర్న్ ను సమూలంగా మార్చేసింది. తెలుగు సమాజాన్ని రాజకీయ వార్తా తరంగిణి వైపు మళ్లించింది. ప్రతిరోజు ప్రైమ్ టైంలో వచ్చే స్టోరీ బోర్డులో రాజకీయ అంశాల విశ్లేషణలు, చైర్మన్స్ డెస్క్, స్పెషల్ ఫోకస్లతో ప్రేక్షకుల్లో విశ్లేషణాత్మక భావానికి పదును పెట్టడంలో ఎన్టీవీ సఫలమైంది. ఒకవైపు బ్రేకింగ్ న్యూస్లు, ఇంకోవైపు ఇంపార్టెంట్ న్యూస్ తో లైవ్లతో ప్రతిక్షణం పరుగులు ఉరుకులు పెడుతూ వేగంగా వార్తలివ్వడమే కాదు, వాటిని లోతుగా విశ్లేషిస్తూ జనం ముందుకు తీసుకురావడంలో ఎన్టీవీ సఫలమైంది. ఏవేవో సంచలనాలతో బులెటిన్ నింపితే చాలు అనుకునే టైం నడిచేది. సీరియస్ వార్తలిస్తూ న్యూస్ బులెటిన్ నడిపితే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు అన్నట్లుండేది. కానీ సరి అయిన పరిశోధనతో, లోతైన విశ్లేషణలతో కార్యక్రమాలు ప్రసారం చేస్తే జనం తప్పకుండా చూస్తారనే దృక్పథాన్ని అనుసరించి చూపించింది ఎన్టీవీ. అందులో భాగంగానే పొలిటికల్ న్యూస్ కి ఇంపార్టెన్స్ పెంచుతూ వచ్చింది. తెలుగునాట రాజకీయ వార్తలంటే ఎన్టీవీ అనేలా అంతలా ఎదిగింది. అలాగని బ్రేకింగ్ న్యూస్ల వాడి వేగంలో ఏనాడు వెనకపడ్డామన్న మాటే లేదు. ఒక తెలుగు ఛానల్లోనే కాదు, చాలా జాతీయ ఛానళ్ల కంటే వేగంగా ఎన్టీవీ వార్తలు ఇవ్వగలదని రుజువు చేసుకుంది. ఇదొక్కటే కాదు, వార్తకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించడం కూడా ఎన్టీవీ తొలి రోజు నుంచే చేస్తూ వచ్చింది. ఎన్టీవీ 18 ఏళ్ల ప్రయాణమంతా ఆ ప్రయత్నమే. ట్యాగ్ లైన్ లో చెప్పింది ప్రసారాలలో కనిపించాలి. ప్రతి వార్తకు ప్రజలే కేంద్ర బిందువు కావాలి. ప్రతి కార్యక్రమానికి ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనం అభిలాష, ఆకాంక్షలకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి. జనాభిప్రాయానికి ఎన్టీవీ నిలువుటద్దం అవ్వాలి. అడుగడుగునా ఇదే ఆశయం. చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఇదే ప్రామాణికం. ఎన్టీవీ 18 ఏళ్ల ప్రయాణమంతా అంత ఆషామాషిగా సాగలేదు. దాని వెనక నిరంతర మేధోమదనముంది. మీడియా అనగానే జనం చాలా తేలిగ్గా కామెంట్స్ చేస్తారు. వీరి పక్షం, వారి పక్షమని జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కోట్లాది మంది చూస్తారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆ ఒపీనియన్స్ అన్నిటినీ గౌరవించాల్సిందే. ఒక న్యూస్ ఛానల్ గా ఎవరి పక్షం ఉండడం సాధ్యం కాని పని. దీనిపై మేనేజ్మెంట్, ఎడిటోరియల్ టీం నిరంతరం కసరత్తు చేస్తూనే ఉంటుంది. అభిప్రాయాలు, వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగుతూనే ఉంటాయి. అయితే ఛానల్ కు ఏది ముఖ్యం, ఏది జనపక్షమనేదే ఫైనల్. ఎవరో ఒకరి వైపుంటే ఇంత ప్రజాదరణ ఎన్టీవీకి దొరుకుతుందా?
ప్రజలు ఇంతగా ఆదరించి సముచిత స్థానంలో నిలబెట్టారంటేనే ఎన్టీవీ ప్రజల పక్షాన ఉందని, జనానికి నచ్చేలా, జనం మెచ్చేలా ముందుకెళ్తోందని అర్థం. ఒక్కసారి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలొస్తే చేతులు కలిపేశారంటారు. అదే ప్రతిపక్షానికి అనుకూల వార్తలు రాగానే సర్కారుతో చెడిందంటారు. నిర్ణయాలు అంత తేలిగ్గా ఉంటాయా? ఎన్టీవీ ఎడిటోరియల్ పాలసీ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిర్ణయాలు తీసుకోదు. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కవరేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లు, స్కీముల ప్రకటనలు, సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఇలా అనేక సందర్భాల్లో కవర్ చేయాల్సి ఉంటుంది. వాటికి ప్రయారిటీ ఇవ్వడం తప్పనిసరి. ప్రభుత్వం అంటేనే మెజార్టీ ప్రజానికం ఎంచుకున్న పక్షం. దానికి మీడియా సంస్థగా సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి విమర్శించే స్వరాలను విస్మరిస్తే ఎలా? ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచేవాళ్లు కూడా జనంలో భాగమే. వాటికి అదే స్టైల్లో కవరేజ్ దక్కాల్సిందే. అందుకే ప్రతిపక్షాలు చేసే పోరాటాలను, ఉద్యమాలను విస్మరించకుండా ముందుకెళ్తోంది ఎన్టీవీ. అలాగని కొత్తగా ప్రభుత్వాలు రాగానే దుమ్మెత్తిపోసే అవసరం ఛానల్స్ కు ఉండదనేది కూడా వాస్తవం. అందుకే ఏ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమమైనా కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఓ పాలసీ ప్రకారం ఎన్టీవీ నడుస్తోంది. ఆ లైన్కు కట్టుబడి నిలుస్తోంది. అలా చేసిన ఛానల్స్ మాత్రమే నిలబడతాయి. జనం వాటిని ఆదరిస్తారు. ఈ విషయంలో ఎన్టీవీకి మొదటి నుంచి ఓ స్పష్టత ఉంది. లైవ్ వెహికల్స్ కేవలం ఓ సాధనాలు మాత్రమే. ప్రత్యక్ష ప్రసారాలు ఓ మాధ్యమం మాత్రమే. అసలు ప్రయోజనం సమాజ శ్రేయమే. అసలు లక్ష్యం ప్రతిక్షణం ప్రజాహితమే. అందుకే అదే ఎన్టీవీ నినాదంగా మారింది. జర్నలిజం అంటే ఓ నిరంతర బాధ్యత. జర్నలిజం అంటే ఓ కట్టుబాటు. జర్నలిజం అంటే ప్రతిక్షణం కత్తి మీద సాము. జర్నలిజం అంటే ఓ సామాజిక స్ఫూర్తి. ఎన్టీవీ అదే స్ఫూర్తితో, అదే నూతన వరవడితో, నిత్య నూతనోత్తేజంతో 18 ఏళ్లుగా నడుస్తోంది. ప్రజాశ్రేయస్సు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యాలుగా ఎన్టీవీ ప్రయాణం కొనసాగుతోంది. దశాబ్దాలే కాదు, కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన యథార్థ సంఘటనలు ఇప్పటి తరానికి తెలుసంటే కారణం మీడియా. అందుకే వార్తలందు జగము వర్ధిల్లంటారు. ప్రపంచంలో జరిగే వివిధ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ, వాటి వెనక సారాంశాన్ని అందిస్తూ అనునిత్యం ప్రజల ముందు నిజాయితీగా నిలబట్టం నిజంగా సవాలే. ప్రతిక్షణం ప్రజాహిత నినాదంతో ముడిపడిన ప్రయాణం ఎన్టీవీది. ఎన్నో ప్రయోగాలతో వడివడిగా సాగిన జర్నీ ఇది. ఈ ప్రయాణంలో వీక్షక దేవుడే నిజమైన భాగస్వామని మేం సగర్వంగా చెప్పుకుంటాం. 2007 ఆగస్టు 30న ప్రజా వేదికపైకొచ్చాయి ఎన్టీవీ, భక్తి టీవీ. ప్రతిక్షణం ప్రజాహిత నినాదంతో, అత్యాధునిక ఎక్విప్మెంట్ తో, ఫీల్డ్ లైవ్ ప్రసారాలతో, 12 డిఎస్ఎన్జీ లైవ్ వెహికల్స్ తో దేశంలోని తొలి ప్రయోగంగా అడుగుపెట్టింది ఎన్టీవీ. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ప్రతిక్షణం ప్రజాహితమని చెప్తే చాలదు, చేతల్లో చూపాలి. నిలదీస్తే సరిపోదు, నిదర్శనం కావాలి, పనితీరుకు సాక్ష్యం కావాలి. ఈ విషయంలో ఎన్టీవీ తెలుగు ప్రేక్షకుల ముందు నిజాయితీగా నిలబడింది. ఇందాక అనుకున్నట్టు అక్షరం పొల్లుపోకుండా ఆచరణలో చూపిస్తూ ఉండడంతో 18 ఏళ్లుగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించింది ఎన్టీవీ. ఆచరణ ఏమాత్రం తగ్గకుండా విజయ రహదారిపై ముందుకు పయనిస్తోంది. న్యూస్ ఛానల్ విషయానికొస్తే మార్కెట్లో అవి చాలా ఉన్నాయి. అయితే జనం మెచ్చేవి కొన్ని మాత్రమే. ఆ కొన్నింటినే ప్రజలు చూస్తారు. పైగా ఎన్టీవీ వచ్చే నాటికే 24 గంటల వార్తా ప్రసారాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్టీవీ కొత్తగా ఏం చేస్తుందనేది ముందున్న సవాల్. అదే టైంలో ఏ వార్తనైనా ఎవరు ముందు చెప్తారు, ఎవరు ఖచ్చితంగా చెప్తారు అన్న ప్రశ్నలు న్యూస్ ఛానళ్లకు ఎప్పుడూ ఉండేవే. అందుకే ఈ సాహసోపేతమైన సవాలు మొదటి రోజు నుంచే స్వీకరించింది ఎన్టీవీ కుటుంబం. ప్రత్యక్ష ప్రసారాలకు సరికొత్త నిర్వచనమిచ్చింది ఎన్టీవీ. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు, మరికొన్నిసార్లు దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. అనేక ఉద్యమాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ అందరి అభిప్రాయాలకు ఉమ్మడి వేదికగా నిలిచింది ఎన్టీవీ. తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత నమ్మకంతో వ్యవహరించింది. 2 ప్రాంతాల వాదనలకు సమ ప్రాధాన్యమిచ్చింది. తెలుగునాట ప్రజానికంలో రాజకీయ నిత్య చైతన్యం కనిపిస్తుంది. అలాంటి చోట ఏ పార్టీ జెండా మొయ్యకుండా జనం కోసం జనం వెంట నడిచింది. కొన్ని వర్గాల వెంట వెళ్లి మరికొన్ని వర్గాలను టార్గెట్ చేయకుండా, ఏ రాజకీయ పక్ష ప్రయోజనాలకు పని చేయకుండా కేవలం జనం 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 అంటూ ఆ జనంతోనే నడిచింది. జనంతోనే మమేకమైంది. జనం గుండె చప్పుడైంది. అదే ఎన్టీవీ ఎజెండా. వాళ్ల సమస్యలు, అభిప్రాయాలు, మంచి చెడు అవే విధానాలుగా కొనసాగుతోంది. ఈ ప్రయత్నములో ప్రభుత్వం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఎవరినైనా విమర్శించడానికి వెనకాడలేదు. చెప్పాల్సిన దాన్ని స్పష్టంగా చెప్పడమే బాధ్యతగా భావించింది. పొలిటికల్ న్యూస్ అంటే జరుగుతున్న పరిణామాలు కేవలం చెప్పడమే కాదు, తెర వెనుక అంశాలు కూలంకషంగా విశ్లేషించడం కూడా. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకుని భవిష్యత్తును అంచనా వేయడం కూడా. ఈ విషయంలో సమయస్ఫూర్తి ఎన్టీవీ డిఎన్ఏలోనే ఉంది.
పార్టీలు, పాలసీలు, వ్యూహాలు ప్రజలకు వివరించి చెప్పేలా ప్రతి కీలక సందర్భాల్లో విశ్లేషణలు, లైవ్ అనాలిసిస్ తో జనం ముందుంచింది. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్లు ఎప్పుడూ ఉంటాయి, కానీ జనాన్ని కుదిపేసే ఉపద్రవాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో ఒక న్యూస్ ఛానల్ గా ఎంత కష్టమైన వార్తలు సేకరించడం, ప్రసారం చేయడం ఒక ఎత్తైతే బాధ్యుల్ని ఆదుకోవడం కూడా అంతే బాధ్యతగా భావించింది. కర్నూలు వరదలొచ్చినప్పుడు అన్నీ కోల్పోయి జనం బాధలను లోకానికి చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా ఆదుకోవడంలో కూడా ముందుంటుందని ఎన్టీవీ నిరూపించుకుంది. కరోనా కష్టకాలంలో, లాక్డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి ఎన్టీవీ టీం జనాల కష్టాలను ప్రపంచానికి చూపించింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఒడిషా రైలు ప్రమాదమైనా, 2 సార్లు వచ్చిన ఉత్తరాఖండ్ విలయమైనా, వైనాడ్ ప్రళయమైనా, బుడమేరు కష్టమైనా, కామారెడ్డి, నిజామాబాద్ విలయమైనా, ఎలాంటి విపత్తునైనా ప్రాణాలకు తెగించి సమాజానికి చూపించింది. ఎక్కడో టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలోనూ ఎన్టీవీ అక్కడి కన్నీటి కథలు, వ్యధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. వార్తలు వేగంగా, స్పష్టంగా అందించేందుకు ఎంతటి సాహసానికైనా వెనకాడబోమనడానికి మరో ఉదాహరణ పెహల్గాం. దాయాది పాకిస్తాన్ పెంచి పోషించి ఉసిగొల్పిన ముష్కర మూకలు పెహల్గాంలో 26 మంది ఉసురు తీశారు. ఆ తర్వాత పరిణామాలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరలేపాయి. అనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్ పై జాతీయ ఛానల్స్ కు పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించిన తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ. ఓవైపు సరిహద్దుల్లో బాంబుల మోత, డ్రోన్ల దాడులు, భీకర శబ్దాల మధ్య మా ఎన్టీవీ టీం లైవ్ కవరేజ్ ఇచ్చిందనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఇక్కడ గుండెల మీద చెయ్యేసుకుని జనహితమంటూ సగర్వంగా చెప్పాల్సిన విషయం మరొకటుంది. యువతను పీల్చి పిప్పి చేసే డ్రగ్స్ పబ్ కల్చరే కాదు, కుటుంబాన్ని రోడ్డు కీడుస్తున్న పేకాట మహమ్మారిని మట్టుబెట్టేందుకు కంకణం కట్టింది ఎన్టీవీ. తెలుగునాట డ్రగ్స్ పబ్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక ఛానల్ కూడా ఎన్టీవీనే. అప్పట్లో పేకాట క్లబ్ల భరతం పట్టి సెన్సేషన్ సృష్టించింది కూడా ఎన్టీవీ అని అందరికీ తెలుసు. న్యూస్ ఛానల్ అంటే జరిగే ఘటనలను వార్తలుగా మలిచి చెప్పడమే కాదు, వాటిని విశ్లేషించడమే కాదు, ప్రజల మనసులో ఏముందనేది కూడా చెప్పగలగాలి. ప్రజానాడిని ఒడిసి పట్టాలి. ఛానల్ చూపించేది మాత్రమే ఎప్పుడూ జనం చూడడం కాదు, వారి గుండె చప్పుడు కూడా ఛానల్ వినాలి, దాన్ని లోకానికి చెప్పాలి. ప్రజా అభిప్రాయానికి సముచిత వేదిక కల్పించాలి. ఈ ధ్యేయంతోనే పలు వేదికల మీద జనం మనసులో ఏముందో చెప్పే బాధ్యత ఎన్టీవీ తీసుకుంది. నేతలపై, ప్రభుత్వాలపై, పాలసీలపై జనం నాడిని తెలుసుకోవడానికి సర్వేలు చేసింది. నిజానికి తెలుగు మీడియాకు సర్వేలను పరిచయం చేసింది ఎన్టీవీనే. సాధారణంగా సర్వేలంటే 4 గ్రూపులు, కొన్ని అంకెలు, మరికొంత విశ్లేషణ. కానీ ఎన్టీవీ అలా కాదు. జనం నాడి తెలుసుకుని పాలకులకు, పార్టీలకు హెచ్చరికివ్వడమే సర్వేల లక్ష్యంగా భావించింది. ఇలాంటి బాధ్యతను నెత్తికెత్తుకుంటూ ముందు సర్వేలను మొదలుపెట్టింది. 2006లోనే నీల్సన్ సంస్థతో సర్వేలకు ఒప్పందం కుదుర్చుకున్న ఎన్టీవీ తర్వాత స్వయంగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థను ఏర్పాటు చేసి సర్వే అంటే ఎన్టీవీ అనే స్థాయికొచ్చింది. వార్తలైనా, సర్వేలైనా నిష్పాక్షికంగా ఉండాలి. చెప్పే వార్తకు క్రెడిబిలిటీ ఉండాలి. ఇదే మా సిద్ధాంతం. పొలిటికల్ వార్తలు, కవరేజీలతో పాటు జనాభిప్రాయాన్ని చాటే సర్వేలను సవాల్గా స్వీకరించాం. ఎన్టీవీ చెప్పిందంటే అది జరిగి తీరుతుందనేంత విశ్వసనీయత పొందగలిగాం. ఫలితాల ఖచ్చితత్వాలలో ఎన్టీవీదో బెంచ్ మార్క్. 2007 నవంబర్లో మొదటి సర్వేలోనే 55,000 మంది అభిప్రాయాన్ని సేకరించి ఇండియన్ మీడియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ శాంపిల్ తో సర్వే నిర్వహించింది ఎన్టీవీ. సర్వే స్థాయిని బట్టి ఒక్కోసారి 1,00,000 మందిని కూడా ప్రశ్నించింది. 2009లో కాంగ్రెస్ 156 సీట్లు సాధిస్తుందని, సర్కారు ఏర్పాటు చేస్తుందని ఎన్టీవీ చెప్పినప్పుడు చాలా మంది విశ్వసించలేదు. కానీ ఫలితాలు 100% నిజమయ్యాయి. వార్తా విశ్లేషణలే కాదు, సర్వేల్లో కూడా ఎన్టీవీ విశ్వసనీయత అది. న్యూస్ ఛానల్ అంటే కేవలం వార్తలు ప్రసారం చేస్తే సరిపోదు, సర్వేలందిస్తే చాలదు, అంతకు మించి ఇవ్వాలని భావించింది ఎన్టీవీ. ఒక వార్త ప్రసారం చేసినా, ఒక అంశాన్ని జనం ముందుకు తీసుకెళ్లినా దానివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందనేదే ప్రామాణికం. అందుకే జాతీయ గీతాన్ని ఈ తరం పిల్లలు సరిగా పాడలేకపోతున్నారని గుర్తించిన తర్వాత లక్షల మంది విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపే బాధ్యతను ఎన్టీవీ తలకెత్తుకుంది. అందులో భాగమే మన దేశం మన గీతం కార్యక్రమం. ఒక మీడియా ఛానల్ వేల మంది జనాన్ని సమీకరించడం, సామాజిక దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహించడం తెలుగునాట మాత్రమే కాదు, దేశ మీడియా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, పొరుగునున్న బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో ఈ కార్యక్రమ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. 105 చోట్ల లక్షల గొంతుకులతో జనగణమన పాడించి దాని ఔన్నత్యాన్ని చాటింది ఎన్టీవీ. ఆధునికత ఒక్కటే సరిపోదు, ఆధ్యాత్మికత కూడా కావాలి. అదే సమాజానికి సరైన దారి చూపుతుంది. ఈ లక్ష్యంతో రచన టెలివిజన్ గ్రూప్ సంస్థలో ఆవిర్భవించిన మరో ఛానల్ భక్తి టీవీ.
హిందూ ధర్మాన్ని కాపాడే సదుద్దేశంతో ఆధ్యాత్మిక సుమగంధాలు పంచే ఆశయంతో భక్తి టీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచం నలుచెరుగులా ఉన్న తెలుగువారి మన్ననలు పొందింది భక్తి టీవీ. హిందూ మతం, హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా భక్తి టీవీ ఆవిర్భవించింది. అందుకే సమాజానికి మార్గదర్శనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది. సమాజంలో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో సాగుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలు వెదజల్లుతోంది భక్తి టీవీ. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసి అడుగులేస్తున్నాయి. భక్తి టీవీ తెలుగునాట ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చింది. అప్పటికే ఈ దిశగా పనిచేస్తున్న వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుతో ఆంధ్ర మహాభారతం ప్రవచనాలు అనేకేళ్లు ప్రసారం చేసింది. అనేక మంది ప్రవచనకర్తలతో, నిత్య ప్రవచనాలతో కోట్లాది మంది భక్తులకు ఆత్మీయంగా మారింది భక్తి టీవీ. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలొచ్చినా భక్తి టీవీలో ఇతర మతాలకు చోటివ్వలేదు. అలాగని ఇతర మతాలపై వ్యతిరేకత లేదు. లాభాపేక్ష లేకుండా ఓ పవిత్ర ఆశయంతో ప్రారంభించింది భక్తి టీవీ. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగులు నింపడంతో పాటు మరుగున పడిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తోంది. భారతం, భాగవతం, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలపై కథనాలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది. హిందూ మతంలోనే చీలికలుగా కనిపించే శైవ వైష్ణవులను ఒకే వేదికపైకి తెచ్చి విభేదాలు మరచి అందరూ ఒకటై ధార్మిక సేవల్లో పాల్గొనగలిగేలా చేసిందే భక్తి టీవీ. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ. ఎన్టీవీతో పాటు భక్తి టీవీ కూడా ఒకేసారి తన ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ప్రయాణంలో భక్తి కాంతులు వెదజల్లేలా కోటి దీపోత్సవ మహాక్రతువును నిర్వహిస్తూ వస్తోంది. ఏటా భక్తి ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులంతా ఒకచోట చేరి కోట్లాది దీపాలు వెలిగించే అద్భుతీయ ఆధ్యాత్మిక సమాగమమే కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షలాది మంది ఒకచోట చేరి ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుత క్రతువుగా మారింది. 2012లో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామి దివ్యాశిస్సులతో మొదలైంది ఆధ్యాత్మిక క్రతువు. ఈ అద్భుతాన్ని ఎన్టీవీ, భక్తి టీవీల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వీక్షించారు. అప్పట్నుంచి ప్రతి ఏటా నభూతో నభవిష్యత్ అన్నట్టు కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ. ఈ వేదికపై కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవ మూర్తులు, స్వామి అమ్మవార్ల కళ్యాణ ఉత్సవాలతో ప్రతిరోజు పండుగగా హిందూ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా మారింది కోటి దీపోత్సవం. అంతెందుకు, సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ మహాదీప యజ్ఞాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా కైలాసాన్ని తలపించే వేదికపై భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ వేడుకకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో ఉన్నట్టుందని మంత్రముగ్ధులయ్యారు. సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానకెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలెదురైనా తమ గురుతర బాధ్యతలు నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. వార్తలు, విశ్లేషణలు, సామాజిక బాధ్యత, ఆధ్యాత్మిక సుమగంధాలు కలగలుపుకొని సాగుతున్న ఎన్టీవీ ఈ స్థాయికి ఎదిగిందంటే అందుకు కారణం జనం ఆశీస్సులే. నిజాన్ని నిజంగా నిర్భయంగా అందించాలనే లక్ష్యంతో, ఉన్నది ఉన్నట్టు ప్రజలకు అందించాలన్న సామాజిక బాధ్యతతో ఏనాడు వెనక్కు తగ్గలేదు ఎన్టీవీ. ఈ ప్రయత్నంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నా నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడనాడలేదు. కేవలం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలకే కాదు, ప్రతిక్షణం ప్రజాహితానికి కూడా కట్టుబడ్డ ఛానల్గా తెలుగువాడి మనసును గెలుచుకుంది. శాటిలైట్ ప్రసారాలే కాదు, డిజిటల్ మీడియాలో కూడా కొత్త వరవడి సృష్టిస్తోంది ఎన్టీవీ. ప్రతిక్షణం ప్రజాహితం. ఈ ట్యాగ్ లైన్ రాసుకోగానే లక్ష్యం పూర్తయినట్టు కాదు. ఇది మాకు స్పష్టంగా తెలుసు. దానికోసం నిరంతరం మాకు మేమే పోటీ పడాలని తెలుసు. ప్రతిక్షణం ప్రజాహితం, ఎక్కడా మాట తప్పని నైజం. మా నినాదం మాకు ప్రాణ సమానం. అదే ఎన్టీవీకి కొండంత బలం, బలగం. విశ్వసనీయత, నిబద్ధత, పారదర్శకతలే మా ఆయుధం. ప్రజలు మెచ్చేలా, నచ్చేలా అదే బాటన సాగుతుంది మా ప్రయాణం. 18 ఏళ్ల క్రితం ఏ సిద్ధాంతంతో మొదలుపెట్టామో ఇప్పటికే కాదు, ఎప్పటికీ అదే కొనసాగుతుంది. ప్రజాహితమే మా ప్రాతిపదిక.
ప్రజలకు ఏది హితమో దానికోసమే ఎన్టీవీ ప్రయత్నం, తాపత్రయం. దానికోసం అహర్నిశలు పాటుపడతామని హామీ ఇస్తున్నాం. మీడియా సంస్థలనగానే అవి మన మాట వినకపోతే వాటిని ఓ వర్గానికో, ఓ కులానికో, ఓ పార్టీకో అంటగట్టేయడం ఇవాల్టి రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీరు మా మాట వినాల్సిందే, మాకు అనుకూలంగా రాయాల్సిందే, మా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మీరు ఉండాల్సిందే అని బెదిరించడం లేదా సోషల్ డ్యామేజ్ చేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ఎన్టీవీ ఎన్నడూ ఎవరికీ తలొగ్గలేదు, ఎవరి ముందు మోకాళ్లు వెయ్యలేదు. ఎన్టీవీకి తనకంటూ సొంత ఆత్మ ఉంది. ఎన్టీవీ ప్రజలందరిది. అందుకే ప్రజల కోసమే ఇన్నాళ్ళు ఎన్టీవీ నడిచిందే, భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది. ఎవరి ఊహలకు తగినట్టు, ఎవరి అభిప్రాయాలకు తగినట్టు ఎన్టీవీ ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు దారులు మార్చుకోదు. మీడియా సంస్థలు నడిపేటప్పుడు సంస్థ వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదు. ఒక్కసారి వార్తా సంస్థను స్థాపిస్తే మన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి ప్రతి అంశాన్ని ప్రజల కోణంలో చూడాల్సిందే. ప్రజల ఆకాంక్షలకు పట్టం కట్టాల్సిందే. వాళ్ల సంతోషాలు, వాళ్ల సమస్యలు, వాళ్ల కన్నీళ్లు ఇవే ప్రధానాంశాలుగా మీడియా సంస్థలు స్పందించాలి. అంతకు మించి సొంత భావాలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశమే ఉండదు. ఈ సిద్ధాంతాన్ని ఎన్టీవీ, భక్తి టీవీ బలంగా నమ్మాయి, విస్తృతంగా ఆచరించి చూపించాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ఏ మీడియా సంస్థకు వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత సిద్ధాంతాలు ఉండకూడదు. ఇదే విషయాన్ని ఎన్టీవీ, భక్తి టీవీ ఈ 18 ఏళ్లలో బలంగా నమ్మింది, ఆచరించి చూపించింది. అందుకే ఎన్టీవీలో అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుంది, సమయము ఉంటుంది. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఎన్టీవీతో ఉన్నారు. కొందరు ఎన్టీవీని ఒక వర్గానికి పరిమితం చేస్తూ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. ప్రసారాలకు ఎంత ఆటంకం కలిగించినా జనం ఆగనూ లేదు, చూడటం మాననూ లేదు. దీనికి కారణం ఎన్టీవీ సమతూకంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది, అందరి అభిప్రాయాలకు వేదికగా ఉంటుందని ప్రజలు భావించడమే. అందుకే ఈ రోజుకు అగ్రస్థానంలో ఉంది ఎన్టీవీ. మేం ఒకరికి వంగి సలాములు చేయలేం, అలాగని వాళ్ళేం చెప్తే అది రాయనూలేం, వాళ్లకు జేజేలు కొట్టనూలేం. అలాగని వాళ్ళు ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను అడ్డుకోం. వారి అభిప్రాయాలకు కూడా ఎన్టీవీలో ఖచ్చితంగా చోటుంటుంది. ఎన్టీవీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అనుకూలము కాదు. అందుకే ఈ కారణం వల్లే అన్ని వర్గాల ప్రజలు ఎన్టీవీ, భక్తి టీవీతో మమేకమై ఉన్నారు. ప్రజలతో ఎన్టీవీ, భక్తి టీవీ బంధాన్ని ఏ వర్గాలు తెంచలేవు. ఇది ఈ వారం చర్మిస్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.